హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. మేనత్త కూతురు పార్ట్ 3తో మీ ముందుకు వచ్చేసాము. మరి ఈ వీడియోలో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కొట్టండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకా హైప్ చేయండి దోస్తులు మా వీడియోస్ని. అబ్బా, థ్యాంక్స్ రా హెల్ప్ చేసినందుకు. తల మీద నుంచి పెద్ద బర్డెన్ అంతా దిగిపోయినట్టుంది నాకు. మరీ అంత స్ట్రెస్ ఎందుకు తీసుకుంటావురా? ఇన్ని అచీవ్ చేసావు, ఇది నీకు లెక్క? ఏమోరా, నాకు ప్రతిదీ డిసిప్లిన్డ్గా పర్ఫెక్ట్గా జరగాలని ఉంటుంది. ఏ కొంచెం అటు ఇటు అయినా టెన్షన్ పడిపోతూ ఉంటావు కదా. బయటికి వెళ్ళి మంచి ఛాయ్ తాగుతూ మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను రాలేనురా, మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం. ఎందుకురా, మొత్తం ఆఫీస్లోనే ఉంటావు, పిచ్చోడు అయిపోతావు. ఆఫీస్ కాదురా, డాడీ ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామన్నాడు. ఈవినింగ్ కలుస్తానని చెప్పాను. ఓహో, ఇప్పుడు మీ డాడీ కూడా నీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలా? డాడీతో మాట్లాడడానికి కూడా టైం లేదారా నీ దగ్గర? థ్యాంక్ గాడ్, నేనైతే ఎప్పుడు వస్తే అప్పుడు మాట్లాడతావు. ఎందుకురా అలా అంటావు? ఇంత సక్సెస్ కావడానికి కారణం నా డిసిప్లినేగా, నువ్వే అంటావుగా. కోర్స్ రా, కానీ మీ డాడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగారా, ఎన్ని జన్మలు ఎత్తినా నేను మా డాడీ రుణం తీర్చుకోలేను. నువ్వే కాదురా, మీ డాడీకి నేను కూడా ఎంతో రుణపడి ఉన్నాను. కానీ మమ్మీ డాడీ, నా ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ వచ్చేది నువ్వేరా. అందుకేనా నేను ఈ గిఫ్ట్ ఇచ్చిన రింగ్ని మౌనికకి ఇచ్చేసావు? అలాంటివేంట్రా, తను నా లైఫ్ అని చెప్పాను కదా. నేనంటే తను, తనంటే నేను. మరీ బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ని కూడా తనకి ఇస్తావు అనుకోలేదురా నేను. ఎందుకురా నీకు తనంటే నచ్చదు? మనం ముగ్గురం కలిసి చదువుకున్నాం కదా. హలో మాస్టర్, ఒక కాలేజీలో చదువుకున్నామని చెప్పు, కలిసి చదువుకున్నామంటావేంటి? ఏమోరా, నువ్వు ఎన్ని అన్నా ఎన్ని చెప్పినా మౌనిక మీద ఉన్న ప్రేమ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది నాకు. ప్రేమ గుడ్డిదని అందుకే అంటారుగా. తను లేకుండా నేను ఉండలేనురా. అంతగా ఏం మాయ చేసిందిరా నిన్ను? అన్నిట్లో పర్ఫెక్ట్ అంటావు, ఇది ఎలా పర్ఫెక్ట్ అనిపించింది నీకు? నువ్వు ఎందుకురా ఎప్పుడు మౌనిక గురించి నెగిటివ్గా మాట్లాడతావు? ప్లీజ్. నాకు తెలుసురా, ఇంకా ఎక్కువ చెప్తే మన ఫ్రెండ్షిప్ని కూడా బ్రేక్ చేస్తావు నువ్వు. అందుకే నేను సైలెంట్గా ఉంటున్నాను. ఏమోరా, నీకు ఎంత చెప్పినా అంతే. నేను వెళ్తున్నాను. పద, నేను కూడా వెళ్ళాలిగా, ఇది నీ ఆఫీస్. ఇన్నాళ్ళకి నా చెల్లిని చూశాను. కనీసం వాళ్ళకి నీ సరుకులైనా తీసుకెళ్ళలేదు. బయటకు తీసుకెళ్ళి లంచ్ చేపియను లేదు. కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో నా చెల్లి. నేను ఇవన్నీ చేస్తే నా చెల్లి ఏమనుకుంటుందో. స్వాతికి కూడా ఆత్మాభిమానం ఎక్కువ. నేను అలా చేసిన వాళ్ళకి నచ్చదు. ఎలాగైనా సరే వాళ్ళని ఇక్కడికి తీసుకురావాల్సిందే. వాళ్ళ రాక వీళ్ళ పెళ్లితోటే ముడిపడి ఉంది. ఏందో బాగా ఆలోచిస్తున్నావు. ఏం ఆలోచిస్తున్నావు? అడిగినా వినబడతలేదా నీకు? ఏందో రంది పెట్టుకుంటాడు. ఓకే, రంది పెట్టుకునేవు కానీ పైసా ఎట్లా సంపాదించన్నా ఆలోచించు. ఎంత సంపాదించినా నీకు తక్కువేనే. ఏం చేసుకుంటావే? పోయేటప్పుడు మీద పెట్టుకొని పోతావా? నీకేం తక్కువైంది ఇప్పుడు? ఏం తక్కువ అవడైంది? ఇల్లుకి ఇంత పెద్ద ఇల్లు, ఆఫీసులు 4-5, పేమెంట్ నెక్లెస్ సెట్టులు, 7 వారాల నగలు అన్నీ మంచిగానే ఉన్నాయి నాకు. కానీ ఇవన్నీ బోరు కొడతాయి. మళ్ళీ కొన్ని వేయించుకోవాలి. వేయించుకొని తింటావా వాటిని? తిననీకి కాదు, ఇట్లా వేసుకొని తిరగడానికి. ఎక్కడికన్నా ఫంక్షన్లకు పోతే వాళ్ళకి చూపించడానికి. చూపించితే సంతోషం అవుతుందా? మరి చూపించడానికే కదా మేము ఆడవాళ్ళం చేయించుకునేది. మెడలు వేసుకొని ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది అనుకుంటాను? ఏం రాదు. కరెక్టేనే, అన్ని నగలు దిగేసుకొని ఫంక్షన్లకు పోవాలి. అక్కడ లేని వాళ్ళందరూ నిన్ను చూసి మాకు ఇట్లాంటివి లేవే అని బాధపడాలి. వాళ్ళు అట్లా బాధపడితే వాళ్ళ బాధలో నీ సంతోషం చూసుకుంటావు కదా. బాధపడరాళ్ళు, నాకు లేవు దీనికి బాగున్నాయని కుళ్ళుకుంటారు. గట్లా కుళ్ళుకుంటేనే మాకు ఆనందం అవుతుంది. అంతే, ఇక నీకు వేరే రంది లేదు కదా. ఏం రంది? ఇంకా మంచిగా తినాలి, పండాలి. ఇక పొద్దుగాల అయితే టిఫిన్ ఏం చేయాలని రంది ఉంటుంది. టిఫిన్ అయినాక మధ్యాహ్నం ఏం తినడానికి రంది ఉంటుంది. మళ్ళీ స్నాక్స్ సాయంత్రం, మళ్ళీ రాత్రికి ఏం తినాలని రంది. గివే ఉండాలి మనిషికి. నీ రందులు అన్ని తిండి గురించే కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నావు. మరి ఇంకేంది, నీకేం రంది కాబట్టి. మన కొడుకు గురించి ఆలోచిస్తున్నానే. రాజు గురించి ఆలోచిస్తున్నావా? ఆయన గురించి ఆలోచించడానికి ఏమున్నది? నా కొడుకుకు ఎన్ని అవార్డులు వచ్చినాయి తెలుసా? నీకన్నా ఎక్కువ సంపాదిస్తాడు. అట్లా తయారు చేసినాం మరి మనం వాడిని. నువ్వేం చేసినావులే కానీ నేను అట్లా పెంచుకున్నావాన్ని. నేను కూడా మస్తు పెంచిన. అవి చదువురా ఇవి చదువురా అని మస్తు చెప్పుదు చదువు.
నీకు పొట్ట జీరిత అక్షరం ముక్క రాదు కానీ వానికి నేర్పినావా? ఇప్పుడు రాదు, కానీ ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నా నేను. పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష, అన్ని బాల శిక్షలు చదివిన. ఆయన నీకు చదువుతోటి ఏం పని? ఫోన్లో గిట్ల ఒకటి కొడితే చాలు, అరే అత్తయ్య అన్ని వీడియోలు చూసి నేర్చుకున్నాడు అయిపోయాయి. వాడి సంపాదన గురించి కాదే, వాడు ఎప్పుడో సెటిల్ అయిపోయిండు. వాడి పెళ్లి గురించి ఆలోచిస్తున్నా. పెళ్లి గురించి ఆలోచించుతున్నావా? ఇంకెవరన్నా ఉన్నారు కావచ్చు, బాగా పైసలు ఉన్నోళ్ళనే పట్టమనాలి అన్ని. డబ్బు ఉంటే అయిపోయిందా అవి నీకు? మంచి గుణం ఉన్న అమ్మాయి వద్దా? నాకు మన ఇంటికి వచ్చేది ఏదైనా సరే రిచ్ ఉండాలి. కోడలైనా కొబ్బరికాయ అయినా. కొబ్బరికాయ రిచ్ కొబ్బరికాయ ఉంటుందా అవే నీ మొహం మండ? అవు, మనం గిడ ముందట షాపులు 20 రూపాయలకు పెట్టుకుంటే గది పూరు, గదే సూపర్ మార్కెట్లో 50 రూపాయలు పెట్టుకుంటే గది రిచ్ కొబ్బరికాయ. దాంట్లో దీంట్లో నీళ్లు బాగా తేడా ఉంటాయి కదనే. పైసలు బాగా పెట్టిన దాంట్లో మంచిగా ఉంటాయి టేస్ట్. మరి మన రిచ్ వాళ్ళు ఇది అట్లనే ఉంటాయి. ఏమోనే, నిన్న దేవుడు కూడా మార్చలేడు. నన్ను మార్చడం అవసరం లేదు, నేను నా కొడుకు ఒకటే. నిన్ను మార్చితే చాలు. నేను ఒక అమ్మాయిని చూసిండే. ఏంది గీ ఏజ్లో అమ్మాయిని చూసినావా? అయ్యో దేవుడా, నాకు చదువు రానదనే కదా నువ్వు ఇంకో దాన్ని చూసినా అంటాను. కొడుకు గంత పెద్దగా అయిండు, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నాడేంది? నాకు చదువు రాదనే కదా నువ్వు వేసుకుంటా అంటాను. నీకేం కావాలంటే కదా చెప్తా, చెప్పు. ఏబిసిడీలు అప్ప చెప్పమంటావా? 1 2 3లు గుణింతాలు ఎక్కాలు అప్ప చెప్పమన్నా చెప్తా, 20 ఎక్కాల దాకా చెప్తా. నువ్వు గట్ల చేయకు, నాకు అన్యాయం చేయకు. ఏరకు మెంటల్ దానా, మన కొడుకు గురించి మాట్లాడితే మధ్యలో నన్ను ఎందుకు తీసుకొస్తావే? కొడుకు గురించా? కొడుకు అమ్మాయిని నువ్వు చూసుడేంది, ఆడ చూసుకుంటాడు కానీ. మనం చూసినాక అమ్మాయి మంచిగా ఉంటే వానికి చెప్పాలి. వాడికి ఎట్లా సెలెక్ట్ చేసుకోవస్తుంది? మంచిగా ఉన్నావు గట్లా అంటున్నావా? ఆడు సెలెక్టింగ్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది, లేకపోతే నేనన్నా సెలెక్టింగ్ చేయాలి. నువ్వు సెలెక్టింగ్ చేస్తే కథమే ఇక. నేను అంత తండ్రిని ఓవర్ చేయకు, అర్థమైందా? నాకు తెలుసు నీ సంగతి. ఎవడో దోస్తుగాడు వచ్చి నా బిడ్డను చేసుకోరా అని అడుగుంటాడు, ఆనికి నువ్వు మాట ఇచ్చేసి వచ్చినట్టున్నావు. అందుకే నాటకాలు ఆడుతున్నావు గిడ. పిసపిస మాట్లాడకు. దోస్తు బిడ్డ కాదు, మనకు బాగా కావాల్సిన వాళ్ళు దగ్గరోళ్ళు. ఎంతున్నది మరి వాళ్ళ ఆస్తి? ఎన్ని కోట్లున్నాయి? మనకన్నా 10 ఎక్కువ ఉన్నాయా లేవా? నేను అమ్మాయి గురించి మాట్లాడితే ఆస్తులు పైసల గురించి మాట్లాడతావేంది? మనిషివేనా నువ్వు అసలు? కట్నం ఎంత ఇస్తారు అని అడుగుతాన్నా. పెళ్ళి అంటేనే కట్నం, కట్నం అంటేనే పెళ్ళి. అంటే నీకు కోడలు వద్దన్నట్టు. కోడల్ని తీసుకొచ్చుకుంటావా, కట్నం తీసుకొచ్చుకుంటావా? కోడలు వచ్చిందంటే కట్నం రావాల్సిందే, కట్నం వచ్చిందంటే కోడలు రావాల్సిందే. నువ్వెంత కట్నం తీసుకొచ్చినవే? నా పెళ్ళప్పుడు నీకేం పాడైంది? ఏం దిక్కులేదు, ఇంకా చదువుతానే ఉన్నావు. నీకేం మునిగినా నీకు కట్నం ఇవ్వాలి. ఇప్పుడు ఇంత సంపాదించినా కానీ మరి నేను అడుగు పెట్టినా కాబట్టి ఇంత సంపాదించినావు, లేకపోతే నువ్వు లేకిడం లెక్కనే ఉండవు. నేను నీతోటి మాట్లాడా, అసలు నా కొడుకుతోటే మాట్లాడుకుంటా. నువ్వు గిట్టేవతన్న లేకిడి దాన్ని తెచ్చి నా కొడుకిచ్చి చేయాలనుకున్నావు అనుకో, నీ సంగతి చెప్తా. నా కొడుకు ఇష్టం నా ఇష్టం, నువ్వు ఎట్లా ఒప్పుకోవు. కానీ 4 రోజులు కూడా ఉండనియా, ఇంట్లో నుంచి వెళ్ళకూడదా చెప్తాన్నా. మంచిది. సాయంత్రం నా కొడుకుతోటి మాట్లాడేది ఉంది, నువ్వు మాత్రం నా రూమ్లోకి రాకి చెప్తున్నా. మీరు ఏడ ముచ్చట్లు ఆడుకుంటే గడికేస్తా నేను. డాడ్, సారీ డాడ్, అప్పుడు నీతో మాట్లాడలేకపోయాను. పర్లేదురా, కూర్చో. అలాంటి విషయాలు అక్కడెందుకు, ఇంట్లోనే మాట్లాడుకోవాలి ప్రశాంతంగా. పని మనిషికి ఏం పుట్టింది? ఇక రాదు కూర్చొనికి ఇంతసేపు అవుతుంది, ఆకలి అవుతుంది, గావరైతుంది. ఏం చేపించావు మమ్మీ డిన్నర్కి? నాకు కొన్ని స్పెషల్ ఐటమ్స్ చెప్పుకున్నారా? మీరు ఎట్లా గవి తినరు, డేటింగ్ అంటారు, డాటింగ్ అంటారు, ఏందో అంటారు. నీకు తినాలని ఉంటే వేరే రూమ్లో వెళ్ళి కూర్చో. అగో నేను పనామెకి నేను చెప్పినప్పుడే వడ్డించమని చెప్పాను, అందుకే ఆగింది తను. నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి వాడితో. మమ్మీ నీకు ఆకలిస్తుందా? ఏమైతలే తీరా, ఏందో ముచ్చట పెడతాడట డాడీ, నేను వినాలే. మళ్ళీ నేను తింటా అంటే గట్టేటన్నా పోమంటాను నన్ను. కాసేపు సైలెంట్గా ఉండి నేను చెప్పేది వింటారా? యా చెప్పు డాడీ. ఏం లేరా, మీ డాడీ నీకు పెళ్లి చేద్దాం అనుకుంటాడు, గంతే ముచ్చట అయిపోయి. అందుకే నేను ఇక్కడ నుంచి నేను వెళ్ళమని చెప్పాను. మూడంతా స్పాయిల్ చేసి పెడుతుంది. ఎందుకు డాడీ మమ్మీని అలా అంటావు? పోనీలే, నువ్వు చెప్పు డాడీ. చెప్పింది కదరా మీ మమ్మీ, నీకు పెళ్ళి చేద్దామనుకుంటున్నాం, అన్నిట్లో సక్సెస్ అయ్యావు,
స్టేబుల్గా ఉన్నావు, పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా అని ఆలోచన. ఇప్పుడే పెళ్ళి ఏంటి డాడీ, నాకు చాలా గోల్స్ ఉన్నాయి, అవన్నీ రీచ్ అవ్వాలి. అది నా కొడుకు మస్తు పైసలు సంపాదించినాక వేసుకుంటా అంటాడు. ఇంకెంత సంపాదించమంటావే? నువ్వు ఎప్పుడు గట్టనే అంటావు. ఏమైతే సంపాదించితే ప్రపంచంలోనే రిచ్ కావాలి మనం. అయితే అయితే ఏంది అయితే మనం ఏడుకైనా ఫోటోలు ఇస్తారు, టీవీలలో వస్తాం మనం. వస్తే ఏందో అత్తే అయితే అంటాడు. అరే అలా కాదురా, పెళ్లి చేసుకున్నాక కూడా నీ గోల్స్ని అచీవ్ చేయొచ్చు. నేను సక్సెస్ అయింది, బిజినెస్ స్టార్ట్ చేసింది మీ మమ్మీని పెళ్లి చేసుకున్నాకే. మరి నేను అడుగు పెట్టినాకనే అన్ని సక్సెస్ అయినాయి నీకు వచ్చినాయి, లేకపోతే నీకేమత్తుండే? సైలెంట్గా ఉంటావా, ఇక్కడ నుంచి వెళ్తావా? ఏజ్ ఎక్కువైతే మంచిది కాదురా, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలి. మ్యారేజ్ లైఫ్లో కూడా చాలా థ్రిల్ ఉంటుంది, అన్నీ ఉన్నాయి, అదొకటే తక్కువైందిరా. ఓకే డాడీ, ఓకే, నేను పెళ్ళికి రెడీ, ఓకేనా? హ్యాపీయా ఇప్పుడు? అరే బలవంతంగా ఒప్పుకోకురా. ఏ సంబంధం పడితే ఆ సంబంధం పట్టుకొస్తాడు, బలవంతంగా ఒప్పుకోకు. బలవంతం ఏం లేదు మమ్మీ, ఓకే, నాకు కూడా పెళ్ళికి ఏం అభ్యంతరం లేదు. అయితే నేను ఒక అమ్మాయిని చూశానురా, నీకు కరెక్ట్ జోడి, మనకెంతో దగ్గర వాళ్ళు. ఎవరంటే చెప్పాడు, ఆస్తులు ఏమున్నాయంటే ఆయనతో చెప్తలేడు. ఏంటి డాడీ, నువ్వు చూడడం ఏంటి? నేను కదే అన్నా, నేను నా కొడుకు పోయి చూసుకుంటాం కదా, నువ్వు చూసుడేంటి సంబంధాలని అన్నా. ఏంట్రా నాన్న, నీకు ఎలాంటి అమ్మాయి కావాలో నాకు తెలీదా? నాకు అన్ని విధాలా నచ్చింది కాబట్టి నీకు చెప్తున్నాను. ఒక్కసారి చూడు, తనతో మాట్లాడు, తెలుస్తుంది నీకే. నో డాడ్, అలా అనకురా, ఒక్కసారి మాట్లాడి చూడు. లేదు డాడీ, నేను నువ్వు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. మంచిగేంది మంచిగేంది, నేను చెప్తేనే విన్నాడు. ఎవరినో లేకిడిదా నచ్చి పెళ్లి చేసుకోమంటాడు. ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటారా? బాగా రిచ్ వాళ్ళనే చేసుకోవాలి. ఎందుకలా మాట్లాడుతున్నావురా? మీ మమ్మీ ఏమైనా చెప్పిందా నీకు? డాడ్, నేను మమ్మీ కన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే ఇస్తాను, నీకు నచ్చాకే మమ్మీ. మరి ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను డాడీ, తనని కాకుండా నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను. అయ్యో గట్లా అనకురా, నాకు తెలిసి నువ్వు ప్రేమించినావు కావచ్చు అని. అయితే ఇప్పుడు డాడీ తెచ్చే సంబంధం బాగా రిచ్ అనుకో, ఏం కాదు, దాన్ని వేసుకో, సీక్రెట్గా దీన్ని వేసుకో. బాగా పైసలు ఉన్న వాళ్ళు గిట్లనే వేసుకుంటారు 2-3 పెళ్ళిళ్ళు, ఆస్తులన్నీ మనకే వస్తాయి. మమ్మీ నువ్వు అలా మాట్లాడకు, లైఫ్లో తనని తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఎవర్రా అమ్మాయి? కిషోర్ అంకుల్ వాళ్ళ కూతురు మౌనిక. షట్, అనుకున్నానరా నేను నువ్వు తన ట్రాప్లో పడిపోతావని. లవ్ని ట్రాప్ అంటావేంటి డాడీ? కిషోర్ అంకుల్ అంటే వాళ్ళు నీ దోస్తు కిషోర్ గాయనేనా? ఆయనకి బాగానే ఉన్నాయి ఆస్తులు. డాడీ నీ ఫ్రెండ్ కూడా, మర్చిపోయావా? వాడు మన ఫ్యామిలీని చంపేయాలని చూసిండ్రా, అలాంటి వాళ్ళ కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నది. అదొకప్పుడు డాడీ, బిజినెస్లో మనం పైకి వస్తున్నామని జలస్తో అలా అనుకున్నాడంట. కానీ ఇప్పుడు అతను చాలా మారిపోయాడు. నీకు చెప్పాడా వచ్చి? వాడి గురించి నీకు తెలీదురా, నిన్ను ట్రాప్లో పడేస్తున్నాడు. లేదు డాడీ, అతడితో నేను ఎప్పుడు మాట్లాడలేదు, మౌనిక చెప్పింది. ఏమని? వాళ్ళ డాడీ చాలా మంచోడనా? రోజు నిన్ను తలుచుకుంటూ చాలా ఫీల్ అవుతాడట డాడీ, కిషోర్ అంకుల్. అప్పుడు తను చేసిన తప్పుకి చాలా పశ్చాత్తాపడుతుంటాడు. అదంతా నాన్ సెన్స్, అవన్నీ అబద్ధాలురా. లేదు డాడీ, ఫ్రెండ్షిప్ వాల్యూ నాకు తెలుసు, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. నీ ఫ్రెండ్ కార్తిక్ని ఆ వేస్ట్ గాడితో కంపేర్ చేస్తున్నావా? కంపేర్ చేయడానికి కూడా పనికిరాడు వాడు, అంత వేస్ట్ గాడు. నాకైతే నువ్వు చెప్పిన సంబంధం నచ్చలేదురా, నేనైతే ఒప్పుకోను. చేసుకొని తీయలేవు, ఏమైతుంది? ఆయన కూడా పైసలు మంచిగా ఉన్నాయి కదా. నో, ఎందుకు డాడీ అలా మాట్లాడుతున్నావు? ఇట్టమారా నీకు కదంటే చేసుకొని ప్రేమించిందట కదా, ఇట్టమైతే వేసుకొని తీయలేవు. నేను ప్రేమించానని చెప్తున్నాను డాడీ మౌనికని, మా ప్రేమకి వాల్యూ ఇవ్వవా నువ్వు? అది అసలైన ప్రేమ కాదురా, అంతా నాటకం. అసలైన ప్రేమ ఆప్యాయతలంటే ఎలా ఉంటాయో నేను నీకు చూపిస్తాను. నో డాడీ, నేను అస్సలు వినను. పెళ్లి చేసుకోకపోతే ఇలాగే ఉంటాను ఒంటరిగా, కానీ నేను మీరు తెచ్చిన సంబంధం మాత్రం చేసుకోను. మరి నువ్వు తెచ్చిన సంబంధం ఏంది? ఎప్పుడు డాడీ? ఎవరు? నీ బిజినెస్కి యూజ్ అవుతుందని చేసుకోమంటున్నావా? రాజు, ఏం మాట్లాడుతున్నావు? తను స్వాతి, నీ మేనత్త కూతురు. అంటే నీ చెల్లె కూతురా? గాబిచ్చేదేడా కనవాడే నీకు? గది లేచిపోయి పెళ్లి చేసుకున్నది, అది ఇప్పుడు ఏ లేకిడి దాని లెక్క బతుకుతాందో.
ఏ బిచ్చప్ గుడిసెలు ఉన్నదో చూసి దాన్ని పట్టుకొస్తా అంటానా వీడికి. అది వచ్చిందంటే మన ఇంట్లో దరిద్రం తాండవిస్తా చెప్తాన్నా. అది వీకినాకనే మనం డెవలప్ అయినాం. నేనైతే ఒప్పుకొని సంబంధం ఆడు తెచ్చిన మౌనికనే వేసుకోవాలి చెప్తాన్నా. నేను చెప్పిన సంబంధమే చేసుకోవాలి. ఏంటి డాడీ నువ్వు కొంచెం కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఫస్ట్ టైం నీకన్నా మమ్మీయే బెటర్ అనిపిస్తోంది. తను నా ప్రేమని అర్థం చేసుకుంది. మళ్ళా నా ఆడబిడ్డని ఇంటికి తీసుకొస్తా అని ప్లాన్ వేసిండాడు. ఎట్లున్నాయి దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి రాజు పెళ్ళికి ఒప్పుకుంటాడా, లేకపోతే రాజు వాళ్ళ డాడీ ఏం చేస్తాడు, మరి రాజు వాళ్ళ మమ్మీ ఏం చేయబోతోంది, ఆ మౌనిక సంగతి ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి చూడండి. బాయ్ బాయ్ అండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.